వేల సంవత్సరాలుగా గుసగుసలాడుతున్న విషయం. సముద్రం లోతైన భాగాలు ఇంతకు ముందు ఎప్పుడు లేనంత డార్క్ గా మిస్టీరియస్ గా అనిపించేలా చేసే విషయం. ఈ రోజు మనం లివియథన్ గురించి మాట్లాడుతున్నాం. పురాతన గ్రంథాల ప్రకారం ప్రపంచాన్ని నాశనం చేయగల ఒక కొలోసల్ సీ సర్పెంట్. బైబిల్ నుండి యోధు పురాణాలు మరియు ఇతర వాటి వరకు లివియథన్ చెప్పలేని శక్తి మరియు ఊహించలేని విధ్వంసానికి చిహ్నంగా ఉంది. ఇంకా మిస్టీరియస్ ఫిష్, జైంట్ టెక్టోనిక్ ప్లేట్స్, ప్రపంచవ్యాప్తంగా వేవ్స్ క్రియేట్ చేయడం గురించి ఈ చర్చ ఏమిటి? మీరు ఇప్పటికీ చూసుండొచ్చు. సోషల్ మీడియాలో ప్రజలు ఫిక్స్ అవుతున్నారు, లివియథన్ లోతుల నుంచి పైకి వచ్చిందని సూచిస్తున్నారు. కానీ అసలు లివియథన్ అంటే ఏమిటి? ప్రజలు సడన్ గా దాని గురించి ఇంతకు ముందు ఎప్పుడు లేనంత విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? వెయిట్ చేయండి. మీరు వినబోయేది సముద్రాల గురించి. మీకు తెలిసిన ప్రతిదాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. నేను మీకు సముద్రాల్లో ఒక పెద్ద పాము డార్మెంట్ గా పడుకొని ఉందని చెబితే, ఒక బీస్ట్ అంత పవర్ఫుల్ అండ్ అంత టెరిఫైయింగ్ గా దాని దగ్గరకు ఏ చేప కూడా ఈదడానికి సాహసించదు. అది బయటకు వస్తే భూకంపాలు, సునామీలు ప్రపంచాన్ని షేక్ చేస్తాయి. ఇది ఆర్డినరీ క్రియేచర్ అయితే అసలు కాదు. ఇది లివియథన్. ఇప్పుడు ఇదేదో మూవీలో నుంచి వచ్చినట్టు అనిపిస్తుందని నాకు తెలుసు, కానీ నిజం ఏంటి అంటే ఇది వేల సంవత్సరాలుగా పాస్ చేయబడిన ఒక లెజెండ్. మీరు దీని గురించి విని ఉండవచ్చు మీ ఫేవరెట్ మిత్ లో, బైబుల్ వేర్స్ లో, లేదా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా. కానీ ఏన్షియంట్ మిత్ లో ఇంకా ఎక్స్ట్రాడనరీ విషయం ఉంది. ఇది మనం అనుకున్నంత మిథికల్ కాకపోవచ్చు. ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. లివియథన్ స్టోరీ 3000 సంవత్సరాల క్రితం యూదు జానపద కథల నుంచి వచ్చింది. క్రియేషన్ యొక్క 3వ రోజున దేవుడు మరేదానికి భిన్నంగా ఒక దానిని సృష్టించాడు. ఒక లెజెండ్ సర్పెంట్. కానీ ఇది ఆర్డినరీ స్నేక్ కాదు. దీనికి ఇనుము లాంటి స్కేల్స్ ఉన్నాయి. దాని నోటి నుంచి ఫైర్ వస్తుంది. దాన్ని ఆపడం అసాధ్యం. ఇది ఇంత పవర్ఫుల్ గా ఉందంటే ఏ మనిషి కూడా దాన్ని ఓడించలేడు. నిజానికి మిత్ ప్రకారం దేవుడు ఒకటి కాదు 2 అలాంటి జీవులు సృష్టించాడు. కానీ వాటి పవర్ గుర్తించిన తర్వాత 2 జీవించి ఉంటే భూమిపై ఏది కూడా మనుగడ సాగించదని దేవుడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి అతను ఆడదాన్ని నాశనం చేశాడు. మగ లివియథన్ ను మాత్రమే డీప్ ఓషన్ లో నిద్రించడానికి వదిలేశాడు. కానీ ఇక్కడే అసలు క్యాచ్. ప్రపంచం అంతమయ్యే సమయం వచ్చినప్పుడు ఈ లివియథన్ లోతుల నుంచి పైకి వస్తుంది. అది వచ్చినప్పుడు నరకం విరిగి పడుతుంది. సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు విజృంభిస్తాయి. దాని భారీ తోక మాత్రమే భూకంపాలు ట్రిగర్ చేస్తుంది. దాని యొక్క ఫైర్ బ్రీత్ అగ్నిపర్వతాలని మండించగలదు. దాని ప్రెజెన్స్ ఆకాశాన్ని చీకటి చేస్తుందని చెప్పబడింది. లివియథన్ యొక్క విధ్వంసం మంచి మరియు చెడు మధ్య చివరి యుద్ధాన్ని సూచిస్తుంది. ఇది ప్యూర్ కేయాస్, ఫ్రైడ్ వెంజియన్స్, యాంగర్ యొక్క ఫోర్స్. నీతిమంతులు పైకి లేచి రక్షించబడే వరకు దేవుడు ఒక డివైన్ స్టోర్ తో దిగి లివియథన్ ను కొడతాడు. భూమికి శాంతిని తెస్తాడు. ఈ గొప్ప యుద్ధం తరువాత నీతిమంతులు మాత్రమే మిగులుతారు. న్యాయం, సత్యం, మంచితనం ఉన్న ప్రపంచంలో జీవిస్తారు. ఫెయిర్టేల్ లా అనిపిస్తుంది కదా, కానీ మిత్ యొక్క ఇంపాక్ట్ ని కాదనలేము. లివియథన్ సహస్రబాదులుగా ఊహని ఆకర్షించింది. ఇది ఎంత క్రేజీగా అనిపించినా ఈ స్టోరీ ఇంకా చాలా ఉంది. కానీ వెయిట్, ఇది ఇంకా స్ట్రేంజర్ అవుతుంది. ఈ మధ్యనే ఒక రేర్ సీ క్రియేచర్ ఓర్ ఫిష్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఈ మిస్టీరియస్ ఫిష్ భూమిపై లోతైన నివాసం మరియు రేరెస్ట్ క్రియేచర్ లో ఒకటి. దీన్ని చూసిన వాళ్ళు ఇది చేప కంటే పాములా ఉందని వర్ణిస్తున్నారు. అందుకే గతంలో నావికులు దీని సీ సర్పెంట్ అని నమ్మారు. ఓర్ ఫిష్ పొడవుగా ఉంటుంది. లైట్ ని పట్టే ఫైనీ సిల్వర్ స్కేల్స్ తో ఇది యూనిక్ వర్టికల్ మోషన్ లో ఈదుతుంది. దీని రేరిటీనే దీని ఒక ఎనిగ్మాగా చేస్తుంది. కానీ ఇది సర్ఫేస్ అయినప్పుడు జరిగేదే ప్రజలు మాట్లాడుకునేలా చేస్తుంది. జపాన్ లో ఓర్ ఫిష్ కనిపించడం చాలా కాలంగా ఒక బ్యాడ్ ఒమెన్ గా పరిగణించబడుతుంది. ముఖ్యంగా మేజర్ ఎర్త్ క్వేక్స్ లేదా సునామీల ముందు. రీసెంట్ గా మెక్సికో తీరంలో ఓర్ ఫిష్ కనిపించింది. ప్రజలను భయానికి గురి చేసింది. మనం ఏదో పెద్దదాని కోసం సైన్ చూస్తున్నామా? ఈ చేప కనిపించడం లివియథన్ ని మేల్కొనడమా, లేక ఇది జస్ట్ కోయిన్సిడెన్సా? ఇప్పుడు కొంచెం సైన్స్ ని తీసుకొద్దాం. లివియథన్ తో టై అయ్యే మరొక థియరీ ఉంది. ఎర్త్ యొక్క టెక్టోనిక్ ప్లేట్స్ ని ఇన్వాల్వ్ చేసేది. మీరు కోకస్ ప్లేట్ గురించి ఎప్పుడైనా విన్నారా? మీరు గూగుల్ మ్యాప్స్ లో పైనుండి చూస్తే మీరు ఏదో ఎక్స్ట్రాడినరీ గమనిస్తారు. ఇది ఒక జైంట్ స్నేక్ లా ఉంటుంది. కోకస్ ప్లేట్ సౌత్ అమెరికా, అంటార్టికా మధ్య ఉన్న టెక్టోనిక్ ప్లేట్. ఇది భారీగా ఉంటుంది. 8000 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తరించి ఉంటుంది. మరియు ఇది నమ్మకాసం కాని విధంగా వోలటైల్ గా ఉంటుందనే పేరు తెచ్చుకుంది. ఈ ప్లేట్ లో అనేక యాక్టివ్ వోల్కనస్ ఉన్నాయి. వాటిలో కొన్ని గతంలో పేలి విధ్వంసకర సునామీలు కలిగించాయి. ఈ భారీ ప్లేట్ పురాతన కథల ప్రకారం లివియథన్ కాగలదా? టెక్టోనిక్ ప్లేట్స్ కదలిక, ముఖ్యంగా కోకస్ ప్లేట్ లివియథన్ కథలకు స్ఫూర్తినిస్తుందని కొందరు నమ్ముతున్నారు. ఈ టెక్టోనిక్ షిఫ్ట్స్ కు సంబంధించిన ఎరప్షన్స్, ఎర్త్ క్వేక్స్
పురాతన ప్రజలు విధ్వంసం కలిగించే ఒక జైంట్ సీ సర్పెంట్ యొక్క మిత్స్ ని సృష్టించడానికి దారి తీసి ఉండవచ్చు. మరి ఇదంతా ఏం చెప్తుంది? లెజెండరీ లివేదన్ నిజంగా ఏదో రూపంలో ఉందా? ఓర్ఫిష్ లాంటి రేర్ డీప్ సీ క్రియేచర్స్ లేదా టెక్టోనిక్ ప్లేట్స్ లాంటి భారీ జియోలజికల్ ఫోర్సెస్ తో టెరిఫైయింగ్ సీ క్రియేచర్స్ గురించి పురాతన మిత్స్ కి స్ఫూర్తినివ్వడం సాధ్యమేనా? సముద్రంలో దాగి ఉన్న జైంట్ సీ సర్పెంట్ అనే ఆలోచన సైన్స్ సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ తెలియని జీవులు, ఎక్స్ప్లోర్ చేయని సముద్ర ప్రాంతాలు ఇంకా చాలా ఉన్నాయి. అన్నిటికంటే సముద్రంలో 80% కంటే ఎక్కువ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. కొత్త జాతులు ఎప్పుడు కనుక్కోబడుతూనే ఉన్నాయి. సముద్రం యొక్క అలల కింద ఏముందో ఎవరికి తెలుసు? లివేదన్ జస్ట్ ఒక మిత్ కావచ్చు, చెక్ చేయని పవర్, గ్రిడ్ నుండి తలెత్తే కయాస్ కి ఇది ఒక మెటాఫర్ కావచ్చు. కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలం, సముద్ర లోతుల గురించి మనకు ఇంకా చాలా తెలియదు. అది ఈ స్టోరీని ఇంత కాంప్లికేట్ గా చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? లివేదన్ నిజంగా ఉండగలదా, లేక అది యుగయుగాలుగా పాస్ చేయబడిన మరో లెజెండ్ మాత్రమేనా? బహుశా ఇది జైంట్ స్నేక్ గురించి కాకపోవచ్చు, కానీ ప్రకృతి శక్తుల గురించి, టెక్టోనిక్ షిఫ్ట్స్, డీప్ సీ క్రియేచర్స్, ఓషన్ యొక్క ఆపలేని శక్తి. మీ ఆలోచనలు ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మైండ్ బ్లోయింగ్ స్టోరీస్ మరియు డీప్ మిస్టరీస్ కోసం మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లివేదన్ గురించి పూర్తిగా నిజం మనకు ఎప్పటికీ తెలియకపోవచ్చు, కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలం, కంటికి కనిపించే దానికంటే సముద్రంలో ఇంకా చాలా ఉంది.